వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇక నెక్స్ట్ పాయింట్ కి వస్తే గనక మూసీ తీరంలో మొత్తం ఎన్ని ఇల్లు కూల్చబోతున్నారు, 10,000 17 ఇల్లు కూల్చబోతున్నారు అనేది ఇంతకు ముందు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినటువంటి స్టేట్మెంట్ లో మనం విన్నటువంటి మాట. 10,000 17 ఇల్లు కూల్చేస్తుంటే దాంట్లో ఎంతమంది రోడ్డున పడిపోతున్నారు? సో డెవలప్మెంట్ అంటే ఏంటి? ఉన్నటువంటి ఇల్లుని లేదంటే ఉన్నటువంటి ప్రజలని సంక్షేమం చేసి డెవలప్ చేసి వాళ్ళని ఇంకా బెస్ట్ స్టెప్ కి తీసుకెళ్ళడమా, లేదంటే ఉన్నటువంటి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చేయడం అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మూసీ సుందరీకరణ ద్వారా ఆ ప్రాంతానంతా సుందరీకరణ చేసి అంటే డెవలప్ చేసి ముందుకెళ్ళడానికి ఒకప్పుడు వాటర్ ఇచ్చినటువంటి నదిని ఇప్పుడు కలుషితమైంది, దాన్ని క్లీన్ చేయడానికి దాన్ని ఒక మార్గంగా చూసుకొని ఆ నిధులని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు మూసీ ప్రక్షాళన చేస్తారు, దాని ద్వారా వ్యర్థాలు తీస్తా అంటున్నారు. ఈ వ్యర్థాలను ఎక్కడ పెడతారు? దీన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయబోతున్నారు? నెక్స్ట్ క్వశ్చన్. ఇక దీనికి సంబంధించి హరీష్ రావు మాట్లాడారన్నాను కదా, ఏం స్టేట్మెంట్ పాస్ చేశారు ఒకసారి చూద్దాం. జీవానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కేవలం మూసీ ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్ కు మాత్రమే వ్యతిరేకము. మూసీ పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. వేలాది ఇండ్లు కూలగొట్టి లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము. ఇలా ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? చూసాం కదా అసలు ఏంటి, ఏం జరగబోతుంది, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని వ్యతిరేకిస్తున్నారు అనేది హరీష్ రావు కామెంట్స్ లో. ఇక మూసీ తీరంలో బుల్డోజర్ రాజ్ వ్యవస్థ నడుస్తుందా? ఈ బుల్డోజర్ అనేది మనం గతంలో ఉత్తరప్రదేశ్ లో ఏదైతే బుల్డోజర్ వ్యవస్థ నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం క్వశ్చన్ చేసినటువంటి సందర్భం గుర్తే ఉంటుంది కదా. సో అప్పుడు అక్కడ వ్యతిరేకించినప్పుడు ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే క్వశ్చన్ రేస్ అవుతుంది కదా. అక్కడ తప్పు అయినప్పుడు ఇక్కడ ఎట్లా కరెక్ట్ అవుతుంది అనే క్వశ్చన్ రేస్ అవుతుంది కదా. మరి ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ అధినాయకత్వం దీన్ని తప్పని చెప్పి ఎందుకు ఖండించట్లేదు? అదే పాయింట్ రేజ్ అవుతుంది. మరి అక్కడ తప్పుగా ఉంటున్నప్పుడు ఇక్కడ ఎందుకు కరెక్ట్ అవుతుంది అనేది మనకు వస్తుంది. హైడ్రాకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు మొదటిగా నాగార్జునకు సంబంధించి మనం ఏదైతే ఎన్కన్వెన్షన్ కూల్చేసినప్పుడు ప్రజలందరూ కూడా స్వాగతించారు, చప్పట్లు కొట్టారు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకెళ్తుందన్నారు. కానీ ఇప్పుడు ఆ పెద్దల దగ్గర నుంచి పేదలను కొలగొట్టి పెద్దలకు ఇస్తున్నారనే క్వశ్చన్ కూడా కనిపిస్తోంది కదా. ఎందుకు ఈ విధంగా ముందుకెళ్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఎన్ని రోజులు? ఎందుకంటే 10,000 ఇండ్లను కూల్చడం ఒక రోజులో అవుతుందా? అవ్వని ప్రాసెస్. ఒకవేళ ఒక్కొక్కరిని కూల్చేసి వారికి ఇల్లు ఏమైనా కేటాయిస్తారా? కేటాయిస్తే ఏ విధంగా చేస్తారు? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కొన్ని రోజుల పాటు జరగాల్సిన ప్రాసెస్ ఇది. కానీ దీనికి ఇంకా డిపిఆర్ ఇవ్వలేదు అంటున్నారు. డిపిఆర్ ఇవ్వకుండానే కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తుంది అనేది వెయిట్ చేసి చూడాల్సినటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి మూసీ ప్రజలు కూడా మాట్లాడారు మనతో. ఒకసారి ఏమన్నారు చూద్దాం. ఇట్లానే ఉంది, ఇది కూడా 500 ఫ్యామిలీస్ అంట. సేమ్ మాది కూడా 450 ఫ్యామిలీస్ ఉంటాము. మమ్మల్ని కూడా అలా ఇబ్బంది పెట్టకుండా మీరు బ్యూటిఫికేషన్ చేసుకోండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ అపార్ట్మెంట్లోనే ఉంది, ఇది కూడా 500 ఫ్యామిలీస్ అంట. సేమ్ మాది కూడా 450 ఫ్యామిలీస్ ఉంటాము. మమ్మల్ని కూడా అలా ఇబ్బంది పెట్టకుండా మీరు బ్యూటిఫికేషన్ చేసుకోండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ అపార్ట్మెంట్లోనే ఉంది, ఇది కూడా. సో అది నెక్స్ట్ 7th క్వశ్చన్కి వెళ్దాం. ఇంటిని ఇస్తానని చెప్తున్నారు. ఏదైతే ఇంతకు ముందు మనం మాట్లాడామో ఆ రిజ్యూకి సంబంధించి 300 ఇళ్ళకి సంబంధించి మేము ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, ఎన్నింటికి ఇస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి? మీకు అసలు డిపిఆర్ ఇవ్వకుండానే ప్రాసెస్ అని స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, ఉన్నట్టుండి కూల్ చేస్తున్నారు, ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా. మరి వీళ్ళకి ఇల్లు ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా కేటాయిస్తారు, వాళ్ళకి ఏ పొజిషన్ లో ఉన్నారో, ఎంత స్థాయిలో ఇల్లు కట్టుకున్నారో అదే స్థాయిలో ఇక్కడ కూడా ఇల్లు నిర్మిస్తారా? ఇంద్రం ఇల్లును ఒకవేళ కానీ వారికి ఇస్తారంటే దానికి అంగీకరిస్తారా? అవకాశం ఉంటుందా? ప్రభుత్వ అధీనంలో నిర్మించినటువంటి ఇల్లు ఎట్లా ఉంటాయో కూడా అందరికీ తెలుసు కదా. దాన్ని ఆ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రశ్నలు అయితే రేజ్ అవుతున్నాయి. మరి ఆ బాధ్యతలకి ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తోంది, ఎటువంటి భరోసా ఇవ్వబోతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్, అసలు ఆ మూసీలో ఉన్నది మంచినీరా, బాధితులు కన్నీరా? ప్రతి ఒక్కరు మన స్టార్టింగ్ లో చూస్తే కనుక ఈ మూసీ ప్రక్షాళన అన్న తర్వాత చిన్న పిల్లలు కూడా మాకేం తెలియకుండా మా స్కూల్ బ్యాగ్స్, మా లంచ్ బాక్స్, మా వాటర్ బాటిల్స్ కూడా లోపల ఉండిపోయింది. వారికి ఏం తెలియదు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నారు, అక్కడే పెరిగారు. ఉన్నట్టుండి వారి ఇల్లు కూల్చేసి బయట పడేసి నడి రోడ్డు మీద పడేస్తున్నప్పుడు మాకేం తెలియదు. ఇక్కడ ఆల్రెడీ మేము అన్ని పర్మిషన్స్ తీసుకొని వచ్చాం కదా, అయినప్పటికీ మమ్మల్ని ఏ విధంగా చేస్తున్నారని చెప్పి చాలా మంది బాధితులు కన్నీరు మున్నీరు అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి. మరి ఇప్పుడు వారిని ఏ విధంగా తీసుకొస్తారు? భాగ్యనగరం డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రజలు సుఖ సంతోషాలతో ముందుకెళ్లడం, వారి యొక్క ఇన్కమ్ పెరగడము, ఆదాయం పెరిగి మంచి మార్గంలో వెళ్ళడం. కానీ ఇంతమంది బాధితుల కన్నీరు భాగ్యనగరానికి ఎంతవరకు మంచి చేస్తుందనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్ర ఏమని చెప్పారో ఒకసారి చూద్దాం. మూసి ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు మధ్య తరగతున్న ఇల్లు కూలగొట్టకండే. అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు వాళ్ళు. ఫ్లాట్స్లు మధుబన్ పార్క్ కానీ అక్కడ విఘ్నేశ్వర కాలనీ కానీ మూసి పక్కన ఉన్నటువంటి ఒక లీగల్గా ఉన్న ఏ ఇల్లు కూడా కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. మాట్లాడితే సాబర్మతి మీరు చేయలేదా అడుగుతున్నారు. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్మదా నది నుంచి నీరు సాబర్మతికి ఇంటర్లింక్ చేసి సాబర్మతి నీళ్లను ముందుగా దాన్ని ప్రక్షాళన చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్టు ముందుకు తీసుకుని నా నిర్వాసితులందరూ కూడా ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కూడా 4,000 వ్యక్తుల్ని ఆ రోజు వారు నిర్వాసాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారికి ఆల్టర్నేటివ్ చూసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. చూసాం కదా, ఇట్లా అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. మూసి ప్రక్షాళన, సుందరీకరణ, లేదంటే గనుక ఏ విధంగా చేయబోతున్నారు, ఇంత ఖర్చు ఎట్లా భరించబోతుంది? ఇప్పటికే లాస్ లో ఉంది. ఇదివరకు అంటే ధనిక రాష్ట్రం అని చెప్పుకునే వాళ్ళని తెలంగాణని, కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు కదా. డైరెక్ట్ గా సీఎంఏ చెప్తున్నారు కదా, అప్పులు ఊబిలో ఉన్నాము, మనకి ఎక్కడ అప్పులు పుట్టట్లేదు, కేంద్రం దగ్గర నుంచి రావట్లేదు, ఖాళీ బిందులు కనిపిస్తున్నాయి, మీరు ఆర్థిక సాగు తీసుకోండి, మీరు ఆర్థిక సాగు తీసుకోండి, ఇన్ని సంక్షేమ పథకాలు చెప్పారు కదా, ఏ విధంగా చేస్తారంటే చేస్తాము, ఏదో టైంలో చేస్తాం, ప్రజలు మా మీద నమ్మకం పెట్టారు, నెక్స్ట్ మేమే వస్తాం కాబట్టి ఈ లోపల ఎప్పుడోకప్పుడు చేస్తామని చెప్తున్నారు. మరి ఇన్ని వేల కోట్లు ఏ విధంగా వస్తాయి? బాధితులను ఏ విధంగా ఆదుకోబోతున్నారు? మాట్లాడదాం. మనతో పాటు పాలసీ అనలిస్ట్ బొంతు నరసింహారెడ్డి గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇక్కడ మనకి రెండు కనిపిస్తున్నాయి. ఒకటి లూటిఫికేషన్ ఆర్ బ్యూటిఫికేషన్. ఇది నిజంగానే దీంట్లో ఎంతో కొంత ప్రభుత్వం పక్కదారి పట్టించడానికి, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తమ అకౌంట్ లో వేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా, లేదంటే రాష్ట్రం డెవలప్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్? అయితే కనుక ఇన్ని వేల కోట్లు, 1,50,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్తున్నారు. ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నది కూడా ఒక క్వశ్చనే కదా. కొంతమంది పెద్దలు కూడా ఈ మూసీ సుందరీకరణ వ్యతిరేకిస్తున్నారు కదా, ఎట్లా చూడాలంటారు? మేము 25 ఏళ్ల నుంచి ఇప్పుడు 26వ ఏడు ఈ మూసి సమస్య గురించి పనిచేస్తున్నాం. అయితే మీరు అన్నట్టు అసలు ఏం చేయదలుచుకుంటే ప్రభుత్వం అనేది ఈ 26 ఏళ్లలో ఏ ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదు. అంటే పైకి చెప్పేదానికి వాళ్ళ అందులో దిగిన కొద్దీ వాళ్ళకు కావాల్సిన లక్ష్యాల కొరకు ఏదో ఒక ప్రాజెక్టు చేపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు మొట్టమొదట మూసి సుందరీకరణ అని పెట్టి దాన్ని అంత పెద్ద నదిని ఒక 9 మీటర్ల నాలాకు తగ్గించి అటు ఇటు అపార్ట్మెంట్లు కట్టి, రోడ్లు కట్టి, గార్డెన్లు, అపార్ట్మెంట్లు కడతామని అప్పటి ప్రణాళిక ఉండింది. దాని తర్వాతనే నందనవనం అని ఒక కాలనీ కూడా పెట్టారు ఇక్కడ మూసాపేట అక్కడ వాళ్ళ కొరకు. సరే, అది ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే ప్రజలు అక్కడ వ్యతిరేకించారు. ఆనాటి నుంచి కూడా ఇప్పుడు ఆ సమస్య ఇంకా పెరిగింది. మొట్టమొదట మూసి సమస్య ఏంది, దీని యొక్క సమస్య యొక్క పరిమాణం ఏంది, దీనిలో ఉన్న వివిధ అంశాలు ఏంది అనే దాని మీద కూడా ఒక అంచనాకు ప్రభుత్వం చేయట్లేదు, రాజకీయ పక్షాలు చేయట్లేదు. సాధారణంగా చెప్పాలంటే మీరు ఇంతకుముందు అన్నారు ఒక మాట, పునరుజ్జీవం అంటే అనంతగిరి కొండల నుంచి మొదలు పెట్టాలి. ఎక్కడైతే పుట్టిందో
అక్కడి నుంచి పెట్టాలి. మేము మొదటి నుంచి అన్నది పునరుద్ధరణ, కానీ అసలు మూసి బాగుండాలి, మూసిలో మంచినీళ్ళు ఉండాలి అని అంటే మనం ఆ మొత్తం మూసి రివర్ బేసిన్ అంటే మూసి పరివాహక ప్రాంతం ఒక యూనిట్ గా తీసుకొని దానికి ఒక సంస్థాగత వ్యవస్థ ఏర్పాటు చేసి పని చేయడం మొదలు పెడితే కొన్నేళ్లు పడుతుంది మనం ఇదంతా అధిగమించడానికి. రెండోది, మూసీ సమస్య సాధారణంగా సింపుల్ గా చెప్పాలంటే రెండే సమస్యలు. ఒకటేమో మురికి నీరు, రెండోది మూసీ నది యొక్క వైశాల్యము తగ్గిపోతూ వస్తుంది. మొదట్లో ఇప్పుడు 2000 సంవత్సరం 2001లో మనకు చాదర్ ఘాట్, తర్వాత హైకోర్టు ఇక్కడ సమస్య వచ్చింది. ఇప్పుడు దాదాపు 55 కిలోమీటర్లకు అది స్ప్రెడ్ అయింది. ఇవి ఇంకా మనకు వికారాబాద్ దగ్గర నుంచి కింద మనకు మఠంపల్లి దాకా అక్కడక్కడ ఈ ఆక్రమణ జరుగుతూనే ఉంది. అయితే ఈ కాదు నరసింహారెడ్డి ఆక్రమణలో గారు, ఓకే ఈ సమస్యలు ఉన్నాయి, సమస్యల ద్వారానే సుందరీకరణ లేదంటే చెప్తున్న దాన్ని బట్టి నేనే- ప్రక్షాళన నేను- పునర్జీవం అనేది పక్కన పెడితే 10,017 ఇళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ ఇక్కడ నుంచి ఇల్లు కూల్చేసి మేము తీసుకెళ్తాం అంటున్నారు. ఇదంతా ఇప్పట్లో అయ్యే ప్రాసెస్ అంటారా? ఇంత మందికి పునరావాసం కల్పించి ఇప్పుడున్నటువంటి ఇళ్ళను కూల్చేసి? నేను అందుకే అంటున్నా, ఇప్పుడు మూసి సమస్య మూలాలు దాని మీద అధ్యయనం చేస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు మనీ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో 21 కిలోమీటర్లు, ఇది వీళ్ళు ఏమంటున్నారు, ఫేజ్ 1 అంటున్నారు. గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం రకరకాల ప్రకటనలు చేసింది. ఇప్పటికీ కూడా ప్రకటనలే. ఇప్పుడు ఎక్కడ విధానం అంటూ లేదు, దానికి ఒక జీవో లేదు. ఇప్పుడు మీరు తక్షణం ఈ ఇష్యూ అంటున్నారు కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది 10,017 స్ట్రక్చర్స్. అవి ఇల్లు కావు, స్ట్రక్చర్స్. అంటే ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఒక స్ట్రక్చర్, అందులో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో తెలియదు. సో 10,000 స్ట్రక్చర్స్ ని కేవలం 50 మీటర్ల జోన్ లో ఐడెంటిఫై చేశారు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంది, ఒకటేమో సరే మనం నిర్వాసితుల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆక్రమణ ఎంత వరకు అయింది? కేవలం 50 మీటర్ల బఫర్ జోన్ లెక్క కడితేనే ఆక్రమణ ఎంత అయింది అనేది తెలుస్తుంది. అది కూడా ఒక ప్రాంతం, ఏ ప్రాంతం ఇది ఈ మధ్య ఒక 10 ఏళ్లలో అభివృద్ధి జరిగింది. మరి ఇంకా మొత్తం 55 కిలోమీటర్లు తీసుకుంటే ఆక్రమణలు ఎంత జరిగినాయి, ఎవరు చేశారు? తర్వాత విషయం నేను అనేది నిర్వాసితులు కానీ తర్వాత దానికి సంబంధించిన విధానం అది పక్కన పెడితే మూసి ఆక్రమణకు గురవుతుంది. అందుకే మేమేమంటున్నామంటే ఆక్రమణలను కూడా వర్గీకరిస్తే, ఇప్పుడు మీకు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంజీబీఎస్ దగ్గర అక్కడ గత 10 ఏళ్ల నుంచి నింపుకుంటూ వచ్చి అక్కడ బస్సులు నిలబెడుతున్నారు. అది చూస్తుంది, అందరు కనపడుతుంది అక్కడ. ఈ పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. దాని మీద హైకోర్టుకు కూడా పోతే హైకోర్టు కూడా ఒక స్పష్టమైన ఆదేశం ఇవ్వలేదు. అంటే నదిని పరిరక్షించాల్సిన సంస్థలు నదిని పరిరక్షణకు కావలసిన చర్యలు అవసరమైనప్పుడు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇంకా ఇంకా తగ్గిపోతుంది. దీనికి కారణాలు రకరకాలు ఉన్నాయి. నేను మళ్ళీ మూల కారణాలు వెళ్తే మనం మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడవచ్చు, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కానీ నేను అనేది ప్రభుత్వం పునరుద్ధరణ అన్నప్పుడు పునరుద్ధరణలో అనేక కోణాలు ఉన్నాయి. ఈ కోణాలన్నిటినీ అధ్యయనం చేసి ఒక ఫేజ్ వైజ్ ప్రోగ్రామ్ చేసి ఈ సంప్రదింపుల ద్వారా స్ట్రాటజైజ్ చేస్తే అందరూ ఆమోదిస్తారు. మేము గత 2 సంవత్సరాలు ఆమ్రపాలి గారు కమిషనర్ ఉన్నప్పుడు ఈ పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రకటన వచ్చిన ఇమ్మీడియట్ గానే మేము వారితో సంప్రదించి అప్పటికే చెప్పినాము, ఇప్పుడు ఈ 25 ఏళ్లలో జరిగింది ఏంది, ఇప్పుడు చేయాల్సింది ఏంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆ దిశగా పోకుండా ఇప్పుడు ఇది పోతున్న దిశ ఎట్లుందంటే కేవలం బ్రాండ్ ఇమేజ్ కొరకు లేదా భూమి రికవర్ చేయడానికి. ఇప్పుడు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 3,219 ఎకరాలు అన్నారు. అది
ఈ నిర్వాసితులకు నుంచి తీసుకునేది. ఇది కాక మనకు ఇన్స్టిట్యూషనల్ భూమి అంటే సంస్థల భూమి ఉంది. హిమాయత్ సాగర్ కింద మనకు వాలంటారీ కానీ ఇంకా అక్కడ ఉన్న వివిధ సంస్థల నుంచి దాదాపు నాకు తెలిసిన లెక్క అయితే 500 ఎకరాలు తీసుకుంటున్నారు. అక్కడ 500 ఎకరాలు. తర్వాత రక్షణ శాఖ భూమి అడిగినాము, వాళ్ళు ఇస్తున్నామన్నారు. అది మన లంగరౌజ్ ఆ పక్కన అంతా కూడా ఆ రక్షణ శాఖ భూమి ఉంది. ఈ భూమి ఆ భూమి సరే ఎంత ఒక 4000 ఎకరాలు ఉందనుకున్నాం. 4000 ఎకరాల్లో మీరు ఏం చేయదలుచుకున్నారు? విగ్రహం పెడతారా? 4000 ఎకరాలను కమర్షియలైజ్ చేస్తారా? కమర్షియలైజ్ చేస్తే మీ మూసి పునరుద్ధరణ జరుగుతుందా? జరగదు. కాబట్టి ఈ ప్రణాళిక ఏంది? డిపిఆర్ ఏది? డిపిఆర్ వేయలేదంటున్నారు కదా, అసలు డిపిఆర్ వేయకుండా ఇట్లా కూల్చేస్తారు. ఒకవేళ ఈ విధాన ప్రాసెస్ నడిచినప్పుడు మేము ప్రివిలైజేషన్ మోషన్ వేస్తామని చెప్పేసి హరీష్ రావు కూడా చెప్తున్నారు. మరి అసలు డిపిఆర్ లేకుండా ఇంతమంది ఇళ్ళ ఎలా కూల్చేస్తారు? వాళ్ళని వేరే ప్లేసెస్ తరలిస్తామంటున్నారు. ఏ ప్రాసెస్ అంటే ముందు వెనక ఏం చూసుకోకుండా ఎట్లా ముందుకెళ్తారనేదే కదా సామాన్యుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు మూసి ఇన్వెస్ట్ అనే కార్యక్రమం కూడా చేస్తుంది తెలంగాణ సర్కార్. మరి దీని ద్వారా అయినా బాధితుల కన్నీరు కాస్త ఆనంద భాష్పాలుగా మార్చే విధంగా నిర్ణయాలను తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు ఏమైనా సమాధానం లభిస్తాయని తెలుసుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్ ద్వారా జరుగుతున్నటువంటి కష్టాలు నష్టాల గురించి చర్చిద్దాం. స్టే ట్యూన్డ్. ఇండియా, మీ బాత్రూమ్ లో ఏ మరకతో మీకు రోజు యుద్ధం జరుగుతుంది? నేల ఇంకా టైల్ పై మరకలు, సింక్ పసుపు పచ్చదనం, నా అసలైన యుద్ధం తుప్పు మరకలతో. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. వీటిపై డిటర్జెంట్ కూడా ఫెయిల్ అవుతుంది. ఈ యుద్ధాన్ని గెలుస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. మీరే చూడండి. ఇది రోజువారీ ఉప్పునీటి మరకలు మరియు పసుపచ్చదనం మొదలుకొని మొండి తుప్పును కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. మరక ఎలాంటిదైనా మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. హాయ్, నా పేరు అంకుష్. అసిడిటీ ద్వారా కలిగే మంటతో శాశ్వతంగా బాధపడుతున్నాను. ఛాతీలో మంట, గొంతులో మంట, కడుపులో మంట, అశాంతి. ఈ ఎసిడిటీ మంట కోసం చాలా సొల్యూషన్స్ చెప్పారు. అన్ని ట్రై చేశాను, కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మా డాక్టర్ గావిస్కాన్ ట్రై చేయమని చెప్పారు. ఎసిడిటీ సింటమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇక ఇప్పుడు గావిస్కాన్ ఎల్లప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నిజంగా ఎసిడిటీ మంటకి అసలైన సొల్యూషన్ గావిస్కాన్. ముందు చేతులు కడుక్కో. మమ్మీ అనే చెయ్యి కడుకో, అబ్బాయి అనే ఒఫ్ఫో చెయ్యి కడుకో ఒఫ్ఫో, సబ్బే పెట్టు నో నో, నురుగు ఉందా నో నో ఒఫ్ఫో. ఇషాన్ చేతులు సరిగ్గా కడుక్కోడు, అందుకే వచ్చేసింది డెటాల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్. చేతులు కడుక్కునే మోడర్న్ విధానం. దీని ఇన్స్టెంట్ ఫోమ్ చేతుల మూలలకు చేరి మామూలు హ్యాండ్ వాష్ మరియు సబ్బు కన్నా 10 రెట్లు మెరుగైన ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకా చేతులపై సాఫ్ట్ గా ఉంటుంది. ఎక్స్పర్ట్ ప్రొటెక్షన్ డెటాల్ ఫోమింగ్ హ్యాండ్ వాష్ తో. ఈ వేడి చెమట మండు టెండ. కెప్టెన్ కూల్, ఇప్పుడు కూడా ఎలా ఇంత కూల్? కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్, కెప్టెన్ కూల్. వేసవిలో బాడీ కూల్ గా ఉంటే తప్ప మైండ్ కూల్ గా ఉండదు. అందుకే డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట వల్ల వచ్చే జర్మ్స్ తొలగించి ఇస్తుంది 3 రెట్లు ఎక్కువ కూలింగ్. కెప్టెన్ కూల్ లాగా కూల్ విత్ డెటాల్ ఐసీ కూల్. బి కెప్టెన్ కూల్ విత్ డెటాల్ ఐసీ కూల్. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది. వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. Once again, welcome back to Prime Time Debate.
రైట్, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వార్ మనం చూస్తున్నాం. డే 1 నుంచి ఎటువంటి సంక్షోభం నెలకొంటోంది అనేది మనం మాట్లాడుకున్నాం. అయితే 14 రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏంటి, మన దేశంలో సిచ్యువేషన్స్ ఏంటి, మెయిన్ గా ఎక్కడెక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడెక్కడ ప్రజలు కష్టాలు పడుతున్నారనే విషయాలకు సంబంధించి ఈ రోజు మనం మాట్లాడదాం. మొదటిగా మళ్ళీ లాక్ డౌన్ కష్టాలు స్టార్ట్ కాబోతున్నాయా? అదేంటి, మనందరం రోజుల మీద తిరుగుతున్నాం కదా, లాక్ డౌన్ అంటే ఇంట్లో ఉండాలి కదా, మరి అట్లా కాకుండా మనం బయట తిరుగుతున్నప్పుడు లాక్డౌన్ అంటారేంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. లాక్డౌన్ మీకు జ్ఞాపకం ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్, స్కూల్స్ కాలేజీలు అన్ని కూడా ఇంట్లో నుంచే నడిచే విధంగా అన్ని బంద్ చేసినటువంటి సిచ్యువేషన్స్, ఎక్కడా కూడా ఏది బయట రానటువంటి సిచ్యువేషన్, ప్రతిదీ కూడా కొరత. అంటే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోలేమో ఎక్స్పోర్ట్ చేసుకోలేము కదా, ఎక్కడికంటే ఆగిపోయింది సప్లై అనేది. సో ప్రతి దానికి కొరత ఏర్పడింది. సేమ్ సిచ్యువేషన్స్ ఐటీ కార్డు చూస్తే కనుక మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తోంది. స్కూల్స్ కాలేజీల వరకు పక్కన పెడితే, ఎందుకంటే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో రన్ చేస్తున్నారు. ఒకవేళ మధ్యాహ్న భోజన పథకాలు ఇవి అవి నడుస్తున్న టైంలో, లేదంటే